అవును, ఇంకొకడు ఉండాలేడి? అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక అందం చందం. రా 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 రా. అది క్యా లవ్ స్టోరీ బాయ్, నాది ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి. దాని ముందు ట్రాజడీ దేవదా స్టోరీ వేస్తున్నాయి. నాకి చాదరగట్లో కాపురం ఉన్నాయి. పక్కన పడోసల్లో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల, పేరు తంగం, ఏకదం చానికి తుకడా. నాకి పిల్లకి చూసినాయి, పిల్లకి నాకి చూసినాయి. నీ అమ్మ కడుపు మాడ, నాకి చుట్టూ బ్యాడ్ మీనింగ్. అరే లాంగ్వేజ్ ఏముంది బాయ్, మ్యాటర్ క్లియర్ ఉన్నాయి. తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టినాయి. మాకి పరిశాన్. అప్పుడు తెలిసినాయి సంగచ్చి అంటే చెల్లమ్మా అని. నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా. నువ్వుండ్రా, ప్రతి మగాడి వెనక ఒక ఆడుతుంటుంది. నా వెనక కూడా ఒక ఆడుతుంది. ఆవిడెవర్రా బాబు? అచ్చ బాంబ అని మా సొంత బామ్మ. అరే నీకు బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి. నిన్ను తగలయ్యా, ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంటకట్టేటట్టున్నావు. అది నిజంగా నా బామ్మే. బామ్మనే లవ్ చేసినాయి. ఎటగారమా? నేను చెప్పను. చెప్తే వింటాయి. అయితే వినండి. చిన్నప్పుడు మా బామ్మ ఊరు రచ్చబండి దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది. చిన్నోడిని కదా, పర్వాలేదు. ఇప్పుడు ఆంబోతులా పెరిగానా, ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయిస్తాను. అరే చూప్. అరే విష్ణు, నీకు ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్తాయి, మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి. పడుకో. అరే టాటా, రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాంబు పెట్టినా? వీడు పెద్ద బిల్ క్లింటన్ అని సద్దాం హుస్సేన్ గారు బాంబు పెట్టాడు ఇక్కడ. కరెంట్ వచ్చినాయి. విష్ణు 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 గారు ఎక్కడికి వెళ్ళారా? నీకు రే చీకటి, ఆడు కనపడ్డు, నువ్వు పడుకోరా. నాకు రే చీకట? అరే టాటా, 20 సాల్ బా సినిమా చూసినాయి, ఇట్లానే కరెంట్ పోతుంటాయి, మడ్రస్ అవుతుంటాయి, మాకి కిరికిరి. అవి పెట్టుకున్నా పడుకో. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను రా, ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా రే చీకట? సేమ్ డైలాగా ఎరా, ఇడికేమైనా రే చీకట? విష్ణు నువ్వు పడుకో, ఆడికి రే చీకటే కళ్ళు కనపడవు. ఆడికి రే చీకటే కాదు, ఏ చీకటి కూడా ఉన్నాయి. అందుకే కళ్ళజోడు పెడతాయి, టోపీ పెడతాయి, పాకెట్ లో పౌదా లేకపోయినా టై కడతాయి. అరే సోజాలి మీరు బట్టే. నాకు రే చీకట? ఇంత పెద్ద జబ్బుందా నాకు? एक प्लेट इडलिया, एक प्लेट वड़ा. నాకు టీ తీసుకురా. నాకు రే చీకట? దోశ బానే ఉంది, ప్లేటే అదోలా ఉంది. అదిరిందిరా. ఇదే సౌండ్ రాత్రి వచ్చింది, మళ్ళా ఇప్పుడు వచ్చింది. రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా? నీకు అనిపించిందా? నీకు అనిపించిందా? నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా? వచ్చింది. అయినా ఈ సౌండ్లు కూడా నీకెదురా? ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిర్లు ఎత్తిపోతుంది. వెన్నెల చెట్టు రే బామర్దే, నేను రా నీ బావ బసపోనాయనే. బావరా నీ అక్క మొగుండ్రా. సరేగాని చేపల చెరువులో 10 లక్షలు పోసాం కదా, 25,000 లాభం రావడం ఏంట్రా? నష్టమా? ఎక్స్క్యూజ్ సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏంటా ఏంటి ఇక్కడ చేపల చెరువు గంటకి తత్తుంటేనే. చూశారు కదా, రాత్రి ఇదే సౌండ్ వచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. నేనేమన్నా అంటే నాకు రే చీకటి. మీరిద్దరూ చెరో చిరతా తీసుకుని వాడికి తెంగినెక్క చిరతలు కొడతారు. ఈసారి సార్ ఒకసారి ఫోను ఉన్నవా? రండి. చూశారుగా, ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది. ఏంటి సరిగ్గా చేపలు చేతికందే టైంకి ఎక్స్పర్ట్ వాడు చెరువులో ఇంటిని కలిపేసాడా? సార్ ఇప్పుడు నువ్వు పని చేయరా, ఆ చెరువులో నీళ్ళ నువ్వు గ్లాసు తాగి చెరువులు పోద్ది. హలో, ఒకసారి ఫోన్ ఇస్తావు లేదా? ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు? ఈడెవడు? నా బామ్మరిది, ఉత్తి ఎదవ, అడ్డమైన వాళ్ళు. చేపల మీద రొయ్యల మీద తెగ సంపాదించేస్తున్నారని బంగారం నాడు చెరువు తోట తవ్వేసి చేపల చెరువు వేసాడు. మొంగటేడు 5 లక్షలు లాస్ వచ్చింది, ఈ ఏడు 3 లక్షలు లాస్ వచ్చింది. చెప్పు బాబు, ఎందుకంటే అర్జెంటా? రై నువ్వేం మాట్లాడి నాతో? అక్క అక్క లేదు, దాని రికమెండేషన్ లేదు. ఆయన గారికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి. ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా? మీ అక్కకి ఇష్టమా? మళ్ళీ ఇదో బొక్క నాకు ఉడి చేరుతారావా? చేసుకోవా?
కనిపెట్టేశా. రూములో వచ్చిన సౌండ్, టీ బడ్డీలో వచ్చిన సౌండ్, ఇక్కడ వచ్చిన సౌండ్ ఈ పేజర్ సౌండ్ అన్నమాట. అవును. టీ తాగటానికి కూడా టీకానా లేదు, పేజర్ మెయింటైన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయావా? అవన్నీ నీకు అయ్ అనవసరం. బాబోయ్, అబ్బా. ఏంటి అమ్మాయా? లవ్వా? ఎలా ఉంటుంది? బ్లాక్ అండ్ వైటా, ఈస్ట్ మన కలరా? ఉడుగా ఉంటాయి, పుట్టిగా ఉంటాయి. పోనీ పేరన్నా చెప్పోయా? సంధ్య. పేరు బాగుంది. గర్ల్ ఫ్రెండా, సెటప్పా? షడప్. దయచేసి నా పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏంట్రా పర్సనల్? పెద్ద పర్సనల్. ఇన్నాళ్ళు నలుగురు ఒకే రూమ్ లో ఉంటున్నావు, ఒకే కంచంలో తింటున్నావు. మాకు తెలియకుండా నీకు పేదరు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా? ఐఎమ్ సారీ రా. ఏంట్రా సారీ? మేము ముగ్గురు నీ తెలుగుని ఎప్పుడే రసాలేసామా? అది నా ఫ్రెండ్షిప్ అంటే. సారీ చెప్పినా చూడదా యార్. రే, దయచేసి నన్ను అర్థం చేసుకోండి రా ప్లీజ్. ఈడి పేజర్ లో చాలా మ్యాటర్ ఉందిరా. ఈసారైనా ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని మొక్కున్నా బ్రదర్. ఏం పర్లేదు బ్రదర్, మాస్ రిక్రూట్మెంటే కదా. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు గ్యారంటీ. మన పని తంతే బోర్ల పుట్టే. ఎందన జోలి? జోలేంటి, మేమన్నా ముష్టంలో అనుకున్నావా? అదే జోలి అంటే ఉద్యోగం అప్ప. ఎవడ ఇంటర్వ్యూ? గోల్కొండ హోటల్. గోల్కొండ పట్ల ఇంటర్వ్యూ సమయానికి ఎవడిపోయి విష్ణు విష్ణు అదే విష్ణు వాడా 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 డే విష్ణు, గోల్కొండ హోటల్లో నల్ల ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. నీ క్వాలిఫికేషన్ కరెక్ట్, నీ అదిలో ఎప్పుడో అది చేయకడం. శీఘ్రం పోపా. ఇదో ఇంత దుడ్డు వెచ్చుకో. ఆటోలో పోయి ఆటోలో వా. నల్ల హోటల్లో సాపిడు. పోయేటప్పుడు ఏదైనా గుడిలో దండం పెట్టుకుని వెళ్ళు. ఎన్నా అదే ఎన్నప్ప ఇది? నాకు గుడి దేవుడు అన్నీ నువ్వేనాయా. Who is Mr. Vishnu here? ఐఎమ్ విష్ణు. MD is calling you. ఎక్స్క్యూజ్ మీ. Yes. నువ్వా? నేనే. నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ రోజు బస్ స్టాండ్ లో నన్ను దెబ్బ కొట్టావు కదూ. ఇవాళ April 1st. April 4. యూ రాస్కల్. ఏప్రిల్ ఫుల్ చేసే పత్తా ఇది? అన్ఎంప్లాయ్స్ అంటే అంత అలసిగా ఉందా నీకు? ఇప్పటికే కడుపు మండి ఉన్న నిరుద్యోగులు ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేస్తే రెచ్చిపోతారు. మైండ్ ఇట్. ఐమ్ సారీ విష్ణు, ఏదో తమాషా చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. బై ది బై, వీళ్ళంతా అన్ఎంప్లాయీస్ కాదు, నా ఫ్రెండ్స్. ఇదంతా ఓ డ్రామా. తాగు బ్రదర్, మనం నిరుద్యోగులం అని చెప్పి ఎప్పుడు విషాద గీతాలే పాడుకుంటే ఎలా? అప్పుడప్పుడు అల్లరి పాటలు కూడా పాడుకోవాలి. కమాన్ ఎంజాయ్.